టీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్న ఎమ్మెల్సీ కవిత తన సొంత ఎజెండాను ఫిక్స్ చేసుకున్నారు. తెలంగాణ జాగృతి విస్తరణపై దృష్టి పెట్టారు. సరే, అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం కవిత అనుచరుల్ని అయోమయంలోకి నెడుతోంది. ఓవైపు బీఆర్ఎస్లోనే ఉన్నానంటూనే మరోవైపు తెలంగాణ జాగృతిని కవిత విస్తరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? జాగృతి జెండాతో రాజకీయాలు చేయాలని కవిత ఫిక్స్ అయ్యారా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఒకప్పుడు పార్టీలో పవర్ఫుల్ నేత, అధినేత కూతురు కావడంతో ఈమె మాటకు తిరిగే ఉండేది కాదు. ఎమ్మెల్సీ చెప్పింది శాసనంగా నడిచేసేది. పార్టీలో అక్కగా బాగా పాపులర్ అయ్యారు. కవితక్క నోటి నుంచి మాట రావడమే ఆలస్యం. ఆచరణలో పెట్టేందుకు పోటీ పడి కార్యరంగంలోకి దిగేవి పార్టీ శ్రేణులు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. కవితకి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పరిస్థితుల ప్రభావంతో గత వైభవం ఎక్కడా కనిపించడం లేదు. ఒంటరయ్యారని ప్రచారం జరుగుతోంది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు రాసిన లేఖతో కవిత రాజకీయ భవిష్యత్తు తల్లకిందులైంది. ఈ ఏడాది ఏప్రిల్ 27న హనుమకొండ జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ సభలో కేసీఆర్ కాంగ్రెస్ విధానాలు తూర్పారపట్టారు. బీజేపీ పట్ల మెతక వైఖరి ప్రదర్శించారు. దీనిని తప్పుపడుతూ రాసిన లేఖ లీక్ అవ్వడంపై రచ్చ జరిగింది. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయబోతున్నట్టు జరిగిన ప్రచారంపై కవిత సంధించిన ప్రశ్నలు పార్టీ నాయకత్వాన్ని బాగానే ఇబ్బంది పెట్టాయి. ఉద్యమ పార్టీకి ఇలాంటి దుస్థితి ఏంటన్న కామెంట్స్ వచ్చాయి. దీంతో అధినాయకత్వం నొచ్చుకుంది. ఆ తర్వాత క్లారిటీ ఇచ్చుకుంది. 2028 ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పుకోవాల్సి వచ్చింది. ఈ ఎమ్మెల్సీ లేఖ పరిణామాల తర్వాత పార్టీ అధినాయకత్వానికి కవితకు మధ్య అంతరం పెరిగింది. గ్యాప్ను తగ్గించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదంటారు. దీంతో తెలంగాణ జాగృతి జెండా అందుకుని కవిత ప్రత్యేకంగా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ క్యాడర్తో పాటు లీడర్లు దూరంగా ఉంటున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతోనే కవిత కార్యక్రమాలకు అందరూ మొహం చాటేస్తున్నారు అన్న చర్చ సాగుతోంది. తన సొంత ఎజెండాను విస్తృతం చేసుకుందామని ఆశిస్తున్న కవితకు అడుగడుగునా ఆశాభంగమై ఎదురవుతోంది. ప్రజా సమస్యలపై పోరాడుతున్నా పెద్దగా స్పందన రావడం లేదు. రాజకీయాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడంతో పాటు వివిధ అంశాలపై తెలంగాణ జాగృతి వేదికగా కల్వకుంట్ల కవిత కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ వైపు కవిత కన్నెత్తి చూడటం లేదు. ఈ ఏడాది మేలో అమెరికా వెళ్లే ముందు ఇక్కడికి వచ్చారు. ఇదే సమయంలో కవిత అనుచరులు తెలంగాణ భవన్కు వస్తే చిన్నచూపు చూస్తూ అవమానిస్తున్నారని అంటారు. దీంతో వారు చిన్నబుచ్చుకోవాల్సి వస్తోంది. కొన్నిసార్లు ఎందుకు వచ్చారని బీఆర్ఎస్ క్యాడర్ ప్రశ్నిస్తే కవిత ఫాలోవర్స్ సమాధానం చెప్పలేని పరిస్థితి. దీంతో బంజారాహిల్స్ లోని తన నివాసం నుంచే కవిత జాగృతి కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ లోనే ఉన్నారా లేక సొంత కుప్పటి పెట్టుకుంటున్నారా అన్న అనుమానాలు కారు పార్టీ నేతలకు లేకపోలేదు. తనది బీఆర్ఎస్ పార్టీయేనని కవిత పదే పదే అంటున్నారు. పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ జాగృతి బీఆర్ఎస్ లో భాగమని, ఈ రెండు వేర్వేరు కాదు అన్నది కవితక్క వాదన. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నాయకత్వ లక్షణాలు లేవంటూ కవిత పరోక్షంగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. కేసీఆరే తమ నాయకుడని, అధినేత నేతృత్వంలోనే పనిచేస్తానని కవిత చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీనిని పరిశీలిస్తే కేటీఆర్ కు బీఆర్ఎస్ పగ్గాలప్పగిస్తే ఒప్పుకునేది లేదని కవిత పరోక్షంగా చెప్పినట్టయింది. అయితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే బీఆర్ఎస్ జాగృతి క్యాడర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు దరఖాస్తు చేసుకోవాలని కవిత చెప్పారని సమాచారం. ఈ అంశం పార్టీలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకునేది లేదన్న ఈ ఎమ్మెల్సీ ఇప్పుడు అలా ప్లేట్లు ఫిరాయించడం ఏంటి అన్నది అనుచరుల ప్రశ్న. స్థానిక సంస్థల ఎన్నికల్లో కేటీఆర్ కు దరఖాస్తు ఇవ్వాలన్న కవిత వైఖరిపై క్యాడర్ కన్ఫ్యూజన్ లో ఉంది. ఈ ఎమ్మెల్సీ మరో వైఖరి కూడా అనుచరులకు అంతుపట్టడం లేదు. బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్తూనే పార్టీ కీలక నేతలను టార్గెట్ చేస్తున్నారు. దీన్ని పరిశీలిస్తే కవిత చాలా సందిగ్ధంలో ఉన్నారని అర్థమవుతోందని కొందరంటున్నారు. కారు పార్టీలో కొనసాగాలో, జాగృతి జెండాతో తన సొంత ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాలో తేల్చుకోలేకపోతున్నారు.
తన కార్యక్రమాలకు పార్టీ నేతలు కార్యకర్తలు దూరంగా ఉండటాన్ని పరిశీలిస్తున్న కవితలో ఏదో తెలియని భయం కనిపిస్తోంది. అయితే తెలంగాణ జాగృతి విస్తరణపైనే కవిత ఫుల్ ఫోకస్ పెట్టారు. చేరికలను ప్రోత్సహిస్తున్నారు. అన్ని స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. అదే సమయంలో పార్టీ పరిణామాలపై కేసీఆర్ బీఆర్ఎస్ నేతలతో చర్చించారు. అప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు అక్కడే ఉన్నారు. కానీ కవిత లేకపోవడం బీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారిందట. ఈ నేపథ్యంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జాగృతి వేదికగా బలపడే ప్రయత్నాలను కవిత చేస్తున్నారు అన్న చర్చ సాగుతోంది. ఈ ఎమ్మెల్సీ విషయంలో భవిష్యత్ పరిణామాలను పరిశీలించాలి.